కోరుట్లలో పోయినసారి 16,000 ఓట్లు వచ్చినాయి 2018లో. అవును. ఇప్పుడు 62,000 ఓట్లు వచ్చినాయి. పోయినసారి 16,000 నుంచి మెజారిటీ 20,000కు పెరిగింది. కోరుట్ల అసెంబ్లీ నుంచి ఈసారి మెజారిటీ 30 నుంచి 40,000 వస్తుంది. పార్లమెంట్ ఎక్కువ వస్తుంది. అంటే 60,000కి ఇంకో 30-40,000 మెజారిటీ మాట్లాడుతున్నాను. ఎందుకు మరి ఆర్మూర్ నుంచి కోరుట్ల వేరు ఆర్మూర్ అని చాలా వరకు ప్రచారం జరిగింది. ఆర్మూర్లో బలమైన అభ్యర్థి దొరికిండు, గెలిచే కాన్ఫిడెన్స్ ఉంటే నేను అటు వెళ్ళిపోయినా. అచ్చా, అంటే త్యాగం చేసారు మీరు? అంటే త్యాగమేం లేదండి, నా పార్లమెంట్ నా బాధ్యత పార్లమెంట్ లో బీజేపీని పెంచడం. అంటే పెరిగిందని మీరు నమ్ముతారా? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అంత పెరిగింది కదా. ఇప్పుడు కాంగ్రెస్ కింద వచ్చినాయి, మా కన్నా వచ్చినాయి, బీఆర్ఎస్ కింద వచ్చినాయి, మా కన్నా వచ్చినాయి దాదాపు ఓట్లు. పోయినసారి మాకు 8% ఓటు వచ్చింది అసెంబ్లీ ఎలక్షన్స్ లో. అసెంబ్లీలో. అవును. ఈసారి 30% ఓటు వచ్చింది. కాంగ్రెస్ కి 32 వచ్చింది, బీఆర్ఎస్ కి 33 వచ్చింది. ఓకే. మాకు 8 నుంచి 46 పెరిగినాము. రైతులు 9% తీసుకోంగా. ఓకే. రైతులు 9% తీసుకోంగా మాకు 46% వచ్చింది. ఓకే. పోయిన పార్లమెంట్కి. ఇప్పుడు మేము అసెంబ్లీలోనే 30 పైన ఉన్నాం.